ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 21వ తారీఖు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 18:19. ఈ విశాలమైన స్థలం ఏమిటి? దేవుడే. అన్ని ప్రాణులు, ఈ జీవధారులన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే. దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం. అవమానాలు, దూషణలు, లేమి, వీటన్నిటిని సహించిన దావీదు ఈ విశాలతలోకి రాగలిగాడు. మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. నిర్గమకాండము 19:4. సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించడానికి భయపడుతున్నాను. ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది? నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతుంది? నాలోకే అన్నాడు దేవుడు. త్రవ్విన సమాధిపై నిలిచి విలపించాను. రేకెత్తిన ఆవేదనతో అడిగాను, నేను వేసే ఈ విచారపు టడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి? నాలోకే అన్నాడు దేవుడు. ఆయనలోనే, ఆయన గుండెల్లోనే నా చోటు. నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఆ విశాలమైన స్థలానికి దేవుడు నిన్ను తోడుకొని వెళ్ళాలని కోరుకున్నప్పుడు నీవు ఆయన చేతుల్లో ఒదిగిపోయి ఆయన పరిపూర్ణంగా నమ్మే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.